ఐఎఫ్ఓ. ఐఎఫ్ఓ అంటే ఏంటో కాదు, ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్. ఓకే, ఏంటది? ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్. సో ఈ ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ గురించి మాట్లాడాలని చెప్పి ఆశపడుతున్నాను. తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు? బైబిల్లోనే ఉంది ఇది. ఈ ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ బైబిల్ నుంచే చూపిస్తాను మీకు. ఏంటి ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ అంటే? ఏం కాదు, దేవదూతలు. అందరూ చెప్పండి, దేవదూతలు కదా. దేవదూతలు అసలు ఏంటి? దేవదూతలు. దేవదూతల గురించి మనం తెలుసుకోవడం చాలా అవసరత. ఎందుకంటే అసలు దేవదూతలు ఏంటి, అసలు వాటి యొక్క పర్పస్ ఏంటి అనేది మనం ఈరోజు తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, వీలైతే ఈరోజే ముగించేస్తాను, లేదంటే నెక్స్ట్ సెషన్కి కంటిన్యూ చేస్తాను. ఇవి చాలా బలమైనటువంటి క్రీచర్స్. ఇవి ఎలాంటివి? బలమైనటువంటి. యాక్చువల్గా మీరు వీటి గురించి కొంచెం బైబిల్లో మనం దాన్ని పరిశోధన చేస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎంత క్రియేషన్ ఉందా అంటే, పరలోకానికి భూలోకానికి మధ్యన ఒక గొప్ప క్రియేషన్ ఉంది, ఒక గొప్ప సృష్టి ఉంది. ఆ సృష్టి మన కంటికి కనబడదు, అది విచిత్రం. ఈ దేవదూతలకు వచ్చినటువంటి గొప్ప గుణం ఏంటంటే, అవి మనకి కంటికి కనబడవు. మన యొక్క భౌతిక లాస్ ఏవి కూడా దానికి అప్లై అవ్వవు. అర్థమైనా? మన భౌతికంగా ఉండేటువంటి లాస్, ఫర్ ఎగ్జాంపుల్ లా ఆఫ్ గ్రావిటీ, దానికి అప్లై అవ్వదు. ఇది ఈరోజు మెసేజ్ కొంచెం వెరైటీ సబ్జెక్ట్ ఇది నేను చెప్తుంది. ఎందుకంటే ఐ జస్ట్ వాంటెడ్ టు బ్రింగ్ ఇన్ అ డిఫరెంట్ ఫ్లేవర్, బట్ ఇట్స్ అన్ ఇంపార్టెంట్ ఫ్లేవర్ దట్ యూ నీడ్ టు హ్యావ్. ఓకే, సో అసలు ఆ క్రైస్తవులంగా మనం దేవదూతలను నమ్మాలా, దేవదూతలు ఉన్నాయా అని చెప్పి మనం అడిగితే ఉన్నాయని మనము నిర్ధారించాలి. ఎందుకంటే యేసయ్య దేవదూతల గురించి అనేకసార్లు ప్రస్తావించాడు. యేసయ్య దేవదూతలతో పరిచర్య కూడా చేయించుకున్నాడు. యేసయ్య దేవదూతల గురించి అనేకసార్లు పరలోకము గురించి ఎలాగైతే చెప్తున్నాడో అలాగా దేవదూతల గురించి చెప్పాడు. ఆర్ యు రెడీ? దేవదూతల గురించి తెలుసుకోవాలని ఇష్టపడుతున్నారా? ఓకే, సో ఈ దేవుడికి నరుడికి మధ్యన ఒక మ్యాసివ్ క్రియేషన్ ఉంది. అది మన కంటికి కనబడదు. ఆ యొక్క మ్యాసివ్ క్రియేషను అది ఆత్మీయ నేత్రాలతో చూస్తేనే కనబడుతుంది. కానీ ఈ యొక్క స్పిరిచువల్ ఫోర్స్, ఇది మన యొక్క భౌతికంగా కనబడేటువంటి ఫోర్స్ కన్నా చాలా ప్రభావితమైనటువంటిది, ఇంకా చాలా ఉన్నతమైనది. అంటే అర్థమైందా? ఉన్నతమైనది అంటే ఇట్ ఈస్ ఫార్ బియాండ్ యువర్ ఇమాజినేషన్, మనం ఊహకు అందనటువంటిది. ఓకే, సో మన చుట్టూ చాలా స్పిరిచువల్ వరల్డ్ ఉంది, అది మనకు కనబడదు. అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటాను, నీకు అర్థం కాని క్రియలు కొన్నిసార్లు ఎందుకు జరుగుతాయంటే అది ఆత్మీయ పోరాటం. అది అర్థమైందా? అది ఆత్మీయ పోరాటం. మనం ఏమనుకుంటాం అంటే భౌతికంగా నరుని యొక్క పోరాటం అనుకుంటాం. కాదు, నరుని యొక్క పోరాటం మన కంటికి కనబడేది చాలా చిన్నది. అది మన చుట్టూ ఒక ఆత్మలు, అనేక ఆత్మలు ఉన్నాయి. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, మీరు కానీ మీ యొక్క ఆత్మీయ నేత్రం తెరిచి చూసి ఈ యొక్క గదిలో ఎన్ని దూతలు ఉన్నాయో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. యా, దట్స్ ట్రూ. హీస్ రైట్. ఎక్కడ కొన్ని విషయాలు నేను చెప్పను, నమ్మలేరు, ఆ స్థాయికి ఇంకా రాలేదు, అందుకే ఆపేస్తాను. అందరూ కలిసి ఒక ఆయన గురించి చూద్దాం. ఎలీషా, 2వ రాజుల గ్రంథము 6:15 నుంచి చూద్దాం. దైవజనుడైన అతని పనివాడు బయటికి వచ్చినప్పుడు గుర్రమును రథములు గల పట్టణమును చుట్టి ఉండగా కనబడెను. అంతటా అయ్యో నా ఏలినవాడా, మనం ఏం చేయగలం అని ఎలీషాతో అన్నాడు. తన ఎలీషా పనివాడు. ఇప్పుడు చూడండి, అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచునట్లు దయచేసి వీడి కండ్లు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను
తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండియుండుట. ఉదయాన్నే ఎలీషా చక్కగా లెమనేడ్ ఒకటి సిప్ చేస్తూ ఉన్నాడు కూర్చొని, లేదా మన వాసన టీ తాగుతున్నాడు. పనోడు వచ్చాడు, అయ్యో రథాలు వచ్చేసాయి, సైన్యం వచ్చేసింది, గొప్ప గొప్ప సైన్యం వచ్చేసింది, ఏంటిది అని చెప్పి అనుకుంటున్నాడు. ఎలీషా అంటున్నాడు, హే భయపడకరా, మన దగ్గర ఉన్నది దానికన్నా గొప్పది అన్నాడు. ఈయనకి అర్థం కాలేదు, ఏం మాట్లాడుతున్నారు మీరు? హలో బ్రదర్, మీరు కొంచెం హోల్డ్ ఆన్, ప్రభువా ఈయన కళ్ళు కొంచెం దయచేసి తెరువు అన్నాడు. ఓపెన్ ద స్పిరిచువల్ ఐ. ఆ యొక్క నేత్రాలు తెరవబడిన వెంటనే ఏం కనబడ్డాయి ఇప్పుడు పరిశీలిద్దాం జాగ్రత్తగా. ఎలీషా చుట్టూను, ఎవరు చుట్టూ? ఎలీషా చుట్టూను పర్వతము. ఎలీషా చుట్టూ ఉండేటువంటి పర్వతము అంటే ఎలీషా ఒక లోయలో ఉన్నాడు, చుట్టూ పర్వతం ఉంది, పర్వతాలు. అగ్ని గుర్రముల చేత, దేని చేత అండి? ఐ విల్ అండర్స్టాండ్. మామూలు గుర్రాలు కాదు అవి, అగ్ని గుర్రాల చేత నిండియుండుట. ఎన్ని అంటే తన చుట్టూ ఉండేటువంటి పర్వతం అంతా కూడా అగ్ని గుర్రాల చేత నిండి ఉన్నాయట. హల్లెలూయా. ఐ విల్ అండర్స్టాండ్ దిస్. అర్థమవుతుందని చెప్తుంది. ఈజ్ ఇట్ గెటింగ్ ఇన్ యువర్ హెడ్? దాని అర్థం ఏంటో తెలుసా? దూతలు ఉన్నాయి, అవి మన కంటికి కనబడవు. దిస్ ఇస్ సో ఇంపార్టెంట్ ఫర్ యూ టు లెర్న్. ఐఎమ్ టెలింగ్ యూ, ఈ సబ్జెక్ట్ కానీ మీరు నేర్చుకుంటే యూ గోయింగ్ టు స్టార్ట్ యాక్సెసింగ్ ఏంజల్స్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. నీకు తెలియనటువంటి క్రియలు అనేకమైనటువంటివి జరుగుతున్నాయి. నీకు తెలియనటువంటివి, నీకు తెలియకుండా కొన్ని క్రియలు జరుగుతూ ఉన్నాయి. సో ఎందుకు దేవదూతల గురించి యాక్చువల్గా నేను చెప్పాలనుకుంటున్నానంటే, ఈ దేవదూతలు మనకి పరిచర్య చేయడానికి సృష్టింపబడి ఉన్నాయి. దేనికి? ఎవరికి? దేవునికి, ఆయన బిడ్డలకి. ఎవరికి? అర్థమైనా? దేవదూతలు యొక్క కారణము, ద పర్పస్, ద రీజన్ ఫర్ ద ఏంజల్స్ ఇస్ టు మినిస్టర్ టు యూ. యేసయ్య దేవదూతల గురించి చక్కగా మాట్లాడాడు. అవన్నీ కూడా మీకు రుజువులు చూపిస్తాను, సో మీరు కొంచెం దృఢంగా నమ్మగలరు. ఓకే, మత్తయి సువార్త 18:10 చదవండి. ఈ చిన్నవారిలో ఒకనైనను తృణీకరింపబడకుండా చూచుకొనడి, వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుదురని మీతో చెప్పుచున్నాను. ఎవరికి ఉంది దూతలు? అర్థం కాలేదు. మళ్ళీ చూద్దాం. ఈ చిన్నవారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి. వీరి దూతలు ఎందుకు? చిన్నపిల్లలకి ఒక్కొక్క దూత ఉంటుంది. అంటే ప్రతి మానవుడికి ఒక దూత ఉంటుంది. దాని అర్థం ఏంటో చెప్పనా? నీకు ఒక దూత అసైన్ అయి ఉంటుంది. I told you I'm going to blow your mind today. ప్రతి ఒక్కడికి ఒక దూత ఉంటుంది. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, విశ్వాసికి 2 దూతలు ఉంటాయి, బైబిల్ ఉంది. హల్లెలూయా. మత్తయి సువార్త మళ్ళీ 13:41. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యంలో నుండి ఆటంకములు గల సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. ఏం చేస్తున్నాయి దూతలు? దుర్నీతి అంటే ఎవరైతే దేవుడు నమ్మరో వాళ్ళందరినీ కూడా అగ్నిగుండంలో పడేస్తున్నారట. ఏవి? దూతలు. అందరూ చెప్పండి, దూతలు. ఓయా. మార్క్సు వార్త 13:32. ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. ఏమంటే పరలోకమందని దూతలైనను అర్థమవుతుంది మీకు? అంటే
యేసయ్య రెండో రాకడ దూతలకు తెలియదు, అందుకే దూతలను ఆరాధించకూడదు. కొంతమంది దూతలను ఆరాధిస్తూ ఉంటారు. దూతలు మనకన్నా శక్తివంతమైనవని. నీకన్నా శక్తివంతమైనవి, కానీ నీకు పరిచర్య చేయటానికి పెట్టబడినవి. ఎవరికి? మళ్ళీ చూద్దాం, మత్తయి సువార్త 26:53. వేడు కొనిన ఎడల ఆయన 12 సేన వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపుడనియు నీవు అనుకొనుచున్నావా? ఏమండే దేవుడు యేసే అంటున్నాడు, నేను అడగట్లేదు, అడగకూడదు ఈ సమయంలో, ఎందుకంటే నేను ఒక పర్పస్ మీద వచ్చాను భూలోకానికి, నేను చనిపోవడానికి వచ్చాను, అందుకే నేను అడగట్లేదు. లేకపోతే నేను కానీ ఇప్పుడు అడిగితే నా తండ్రిని ఎంతమందిని పంపిస్తాను అంటున్నాడు? 12 సేన వ్యూహాలు. అంటే ఒక్క సేన వ్యూహంలో 6,000 మంది, 6,000 మంది ఉంటారు దూతలు. దట్ ఈస్ కాల్డ్ లీజియన్. ఇంగ్లీష్లో లీజియన్ అని ఉంటుంది. ఎంతమంది? సొదొమ గొమొరాని నాశనం చేయడానికి ఎన్ని దూతలు వచ్చాయి? ఎన్ని దూతలు నాశనం చేసేది సొదొమని? 1. 6,000 దూతలు ఒకవేళ వస్తే ఏమవుతుందో ఆలోచించండి. యూ నీడ్ స్టార్ట్ ఎక్సర్సైజింగ్ యువర్ స్పిరిచువల్ పవర్. మత్తయి సువార్త 4:11. అంతటా అపవాది అయినను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. ఎవరికి పరిచర్య చేసి? నరుడికి. అందరూ చెప్పండి. నరుడికి. ఎవరొచ్చి? దేవదూతలు వచ్చి నరుడికి పరిచర్య చేశాయి. హల్లెలూయా. Are you getting this? సో ఎలా పరిచర్య చేసి ఉంటాయని చెప్పి నేను ఆలోచించాను. మేబీ ఆయన యొక్క దేహానికి కావలసిన 45 దినాల ఉపవాసం తర్వాత ఆయన దేహానికి కావలసినటువంటి పౌష్టికాహారం అందించి ఉండొచ్చు. లేకపోతే యేసయ్య ఎలాగైతే బలహీనంగా ఉన్నాడో 40 రోజుల తర్వాత శారీరకంగా, ఆయనకి కావలసినటువంటి మాటలు చెప్పుండొచ్చు. అంటే మీరు గొప్పగా విజయవంతంగా మీరు ఉన్నారు, మీరు మీ యొక్క అపవాదిని జయించారు, ద ఏంజల్స్ ఆర్ దేర్ టు ఎంకరేజ్ యూ. అర్థమైందా మీకు? సో అట్టి రీతిగా పరిచయం చేయొచ్చు. కానీ ఒకటి ఖచ్చితం ఏంటంటే, దూతలు అది ఒక మన అపోహ కాదు. ఇట్ ఇస్ నాట్ అ సూపర్స్టిషియస్ బిలీఫ్. అది ఒక మన యొక్క మూఢనమ్మకాలు కాదు. బైబిల్లో క్లియర్గా ఉంది. ఆమేన్. బైబిల్లో క్లియర్గా ఉంది. సో యేసే యాక్చువల్గా దేవదూతల గురించి తప్పుగా మాట్లాడుతున్నప్పుడు కూడా కరెక్ట్ చేశాడు. మీరు దేవదూతలను ఆరాధించకూడదు అని శిష్యుడు చెప్పాడు. పౌలు దేవదూతలు నమ్మాడా? చూద్దాం. 2వ తెస్సలోనికల గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవుణ్ణి ఎరుగని వారికి. ఇక్కడికి అర్థమైపోయి ఉంటుంది మనకి. పౌలు కూడా దేవదూతని అనుభవించాడు. ఆయన దేవదూతల గురించి రాశాడు. యేసే కాదు, ఎవరు? పౌలు. మరి నువ్వు అనుభవించావా? ఇంకా అనుభవించలేదా? నో ప్రాబ్లం. పౌలు ఏమని రాస్తున్నాడు? ఇంక చదవండి. ప్రభువైన యేసు తన ప్రభావమును 7వ వచనం. దేవుని ఎరుగని వారికి మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండ చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమ పొందుచున్న మీకు అవన్నీ దేవదూతలు అనుగ్రహిస్తాయి. సో ఇవి అగ్ని వలె ఉంటాయంట. ఎలా ఉంటాయి? దేవదూతలు దే ఆర్ లైక్ ఫైర్. దే ఆర్ లైక్ బ్లేజింగ్ ఫైర్. నాట్ నార్మల్ ఫైర్ కదా, బ్లేజింగ్ ఫైర్ అంటే ఏంటో తెలుసా? ఒక ప్రవాహం లాగా, ఒక ప్రవాహం వంటి అగ్ని జ్వాల. హల్లెలూయా. ఐ ఎంజాయింగ్ దిస్ టాపిక్. సో
ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవదూతలు ఎందుకు ఆరాధించకూడదంటే దేవుడు సృష్టించిన దేనిని కూడా నువ్వు ఆరాధించకూడదు. దేవదూతలు కూడా దేవుడే సృష్టించాడు, విడిగాడన్నా. అందుకని దేవదూతలు కూడా ఆరాధించకూడదు. యోహాను సువార్త 1:51 చూద్దాం. యోహాను 1:51. మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడటయు, మీరు ఆకాశము తెరవబడిటయు, దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును, మనుష్య కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. నిశ్చయముగా చెప్తున్నాను. యోహాను కూడా చూశాడు ఇది. యోహాను నీలాగా నాలాగా మానవుడు, పౌలు నీలాగా నాలాగా మానవుడు. ఐ యు గెటింగ్ దిస్? ప్రకటన గ్రంథము అదే యోహాను మరి ఏం చేశాడు చూద్దాం. ప్రకటన గ్రంథము 12:7. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను, మికాయేలును అతని పరలోకములో యుద్ధము జరిగెను, మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలెను ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి. ఎవరితో గెలవలేకపోయారు? మికాయేలుతో. ఎవరితో? చాలామంది అనుకుంటా ఉంటారు దేవునితో యుద్ధం చేశాడండి. దేవుని అంత సీన్ లేదు. దూత వేరే క్లాసు, దేవుడు వేరే సెక్షన్. అర్థమైనా? దేవుడు దూతని సృష్టించగలడు, దేవుడు దూతతో యుద్ధం చేయడం ఏంటి? ఐ గెటింగ్ దిస్? మీరు అనుకుంటున్నది ఏంటంటే సాతాన్ని మీరు చాలా ఎక్కువ గ్లోరిఫై చేసేస్తున్నారు. అంత సీన్ లేదు. లూసిఫర్కి మీకు ఎక్కడ లేని స్థానం ఇచ్చేస్తున్నారు. అంత సీన్ లేదు. మికాయేలు యాక్చువల్ నేను అనుకుంటుంది ఏమై ఉంటుందంటే, దేవుడు అన్నాడే మికాయల్ లూసిఫర్ అంటే లూసిఫర్ భూమి మీద ఉన్నాడు. చదవండి ఒకసారి కిందకి. కాగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గెలవలేకపోయిరి. గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, లూసిఫర్ కూడా ఆర్కేంజల్, ప్రధాన దూత. అది మామూలు దూత కాదు. నేను మీకు ర్యాంకింగ్స్ తర్వాత చెప్తాను. దూతల్లో ర్యాంకింగ్స్ ఉంటాయి, దూతల్లో ఆర్డర్ ఉంటుంది. ఇది నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు లూసిఫర్ కూడా మికాయేలు ఎలాగైతే ఒక ప్రధాన దూతో, లూసిఫర్ కూడా ఒక ప్రధాన దూత. లూసిఫర్ చేసేటువంటి పనులు ఏంటంటే వాయిద్యాలు, సంగీతము మరియు నాగరికత, ఈ 2 సెక్షన్స్ని చూసుకుంటూ ఉంటాడు. కానీ ఈయన ఏమనుకున్నాడంటే నేను ఆ సింహాసనం నాకు కావాలనుకున్నాడు. విషయం ఏంటంటే ఆయన కూడా ఆరాధన పొందుకోవాలనుకున్నాడు. కానీ దూతల్ని ఆరాధించలేము. దట్స్ ద ఆర్డర్ ఆఫ్ గాడ్, దట్స్ ద లా ఆఫ్ గాడ్. ఏంటో తెలుసా? సృష్టికర్తను తప్పితే సృష్టికర్త సృష్టించిన దేనిని ఆరాధించలేము. అందుకే లూసిఫర్ని ఆరాధించలేకపోయాడు. ఇప్పుడు అర్థమైందండి? సో ఈ ఆర్కేంజిల్ ఇంకొక ఆర్కేంజిల్తో గొడవ పడింది. మికాయేలు ఎవరంటే హీఈస్ ద కమాండర్, సేనాధిపతి దేవుని యొక్క రాజ్యంలో. యూ ఆల్ నీడ్ టు స్టార్ట్ లెర్నింగ్ దిస్ స్టఫ్. మికాయేలు సేనాధిపతి, హీఈస్ ఆల్సో అన్ ఆర్కేంజల్. ఆయన కూడా ప్రధాన దూత. ఆయన వెళ్ళి లూసిఫర్ని హతమార్చేశాడు. హతం అంటే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఆత్మలకి మరణం ఉండదు. అంటే హతము అంటే మరణము అని దేవుని యొక్క దృష్టిలో ఏంటంటే ఆ స్థానం నుంచి కిందకు పడేయడమే. అందుకే నరుని కూడా మరణం అంటే నరుడికి ఏ స్థానం అయితే పెట్టాడో ఆ స్థానం నుంచి కిందకు పడేయడమే. ఇప్పుడు అర్థమైందా? సో కాగా 9వ వచనం, సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పం పడద్రోయబడెను. ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. దాని దూతలు కూడా దాంతో వచ్చేసే. నాకు నెంబర్ దొరకలేదు ఎన్ని దూతలు దానికి, దాని యొక్క ఎన్ని లీజియన్స్ ఉన్నాయా దానికి. బట్ ఇట్స్ అ లార్జ్ నెంబర్. దేవుడు అదే భూమి మీద నరుని తయారు చేశాడు. అర్థమైంది? ఇప్పుడు మికాయేలు కత్తి తీయగానే తప్పని పడిపోయాడు. ఆడు ఎక్కడ పడ్డాడంటే ఇక్కడ పడ్డాడు.
పరలోకంలో యుద్ధాలు జరుగుతాయి. అర్థమైనా? పరలోకంలో యుద్ధాలు జరుగుతాయి. దూతలకి యుద్ధం జరిగింది, మనకు కనబడింది. కానీ గుర్తుపెట్టుకోండి, సాతానికి దేవునికి కాదు పోరాటం. క్లారిటీ వచ్చింది ఇప్పుడు? దూతే పోరాటం చేయగలదు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది నేను ఎందుకు ఒక్కొక్కడికి ఒక్కొక్క దూత ఇచ్చాడు దేవుడు అనేది. యేసయ్య కూడా ఎప్పుడు సాతానుతో పోరాటం చేయలే. అర్థమైనా? పో సాతాన్ అన్నాడు, పక్కపోరా అన్నాడు. యాక్చువల్గా మన భాషలో చెప్పలే, పక్కపోరా. శోధించడానికి వచ్చాడు, పక్కపో అన్నాడు. శోధించడానికి వచ్చాడు, రొట్టెని సృష్టించన్నాడు. రొట్టె ద్వారా ఒకటే బ్రతకడు, దేవుని వాక్యం ద్వారా బ్రతుకుతాడు తెలుసా అని చెప్పి జవాబు ఇచ్చేసరికి అయిపోయింది. నువ్వు నాకు సాష్టాంగపడి నమస్కారం చేయి, ఈ దేశాలన్నీ కూడా నీకు ఇస్తానన్నాడు. దేశాలు సాతాను గుప్పిట్లో ఉన్నాయి, తెలుసుకోవాలి మీరు. అందుకే ఈ గలిబిలంతా. హల్లెలూయా. సో ఈ మైక్ ఉన్నాడే, ఆయన సాధారణమైన దూత కాదు. ఈ మైక్ ఎలాంటోడంటే దేవుడు ఆజ్ఞ పూర్తి చేసేలోపు పరమ కూడా ఇస్తాడు ఈయన. అంత శక్తివంతమైనటువంటి వాడు. ఒకసారి గుర్తుపెట్టుకోండి, చూడండి, సాధారణమైనటువంటి దూతలే అగ్నిజ్వాలలా ఉంటాయి. ఇంక ఈ మైక్ ఎలా ఉంటాడు? ముద్దుకు పిలుస్తాను నేను మైక్ అని. దూత గుణాలు చూద్దాం. ద క్యారెక్టర్, ద నేచర్ ఆఫ్ ఏంజల్స్. ఓకే, ఇవి క్రీచర్స్, ఇవి దూతలు జీవులు, నరులు కాదు అవి. కొంతమంది ఏమనుకుంటారంటే దూతలు నరులు చనిపోయిన తర్వాత ఆత్మలు అవుతారు కదా, ఆ ఆత్మలే దూతలు అనుకుంటారు. కాదండి, దూతలు వేరు, నరులు వేరు. ఈ వేరు, దేవుడు వేరు, దూతలు వేరు, నరుడు వేరు. దేవుడు కిందనే నరుని తయారు చేశాడు, మీరు అది తెలుసుకోవాలి. దేవుడు తర్వాత దూతలు రావు. అర్థమైంది ఇప్పుడు? యూనిట్ నో దాట్. సో ఈ యొక్క జీవరాశులు ఇవి సృష్టింపబడ్డాయి. ఎక్కడి నుంచి సృష్టింపబడ్డాయి అంటే శూన్యం నుంచి సృష్టింపబడ్డాయి. అందుకే ఈ యొక్క సృష్టింపబడ ఆయన ఆ మాటకి గ్రీక్లో, హిబ్రూలో ఆ యొక్క మాటకి అర్థం ఏంటంటే బారా. అందరూ చెప్పండి, బారా. బారా అంటే శూన్యం నుండి సృష్టింపబడింది. దేని నుండి? శూన్యం నుండి, అంటే దేవుడి నుండి. అదేంది ఇప్పుడు? శూన్యం అంటే ఎప్పుడు శూన్యం నుండి సృష్టింపబడే, అవుట్ ఆఫ్ నథింగ్ హీ క్రియేటెడ్. అది ఆ మాటకు అర్థం. సో దేవుడు ఏదైతే సృష్టిస్తాడో అది దేవుడే పోషిస్తాడు. దట్స్ అ లాజిక్ యూ నీడ్ టు అండర్స్టాండ్. అప్పుడు మీ జీవితం మారిపోతుంది. దేవుడు దేనైతే సృష్టిస్తాడో దేవుడు దాన్ని పోషిస్తాడు. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ దేవుడు సృష్టించిన దానికి మరణం లేదు, తెలుసా మీకు? అందుకే ఈ లూసిఫరు చంపబడలేదు. చంపలేం, లూసిఫర్ని చంపలేం, మిఖాయేల్ని చంపలేం, ఎవరిని చంపలేడు. వాళ్ళ స్థానాలు కోల్పోయారు అంతే. సో ఈ పరలోకంలో జరిగినటువంటి ఈ యొక్క యుద్ధము, ఓకే, పరలోకంలో జరిగినటువంటి యుద్ధము భూమి, దాని వలన దాని తర్వాత నరులు భూమి మీద వచ్చారు. దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే నరుల కన్నా దూతలు ముందున్నాయి సృష్టిలో. అర్థమైంది ఇప్పుడు? నరుని యొక్క సృష్టి కన్నా దూత యొక్క సృష్టి ముందుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు భూమిని సృష్టించిన తర్వాత చెట్లని, పొట్లన్నిటిని తయారు చేసిన, జంతువులన్నిటిని తయారు చేసిన తర్వాత ఆఖరిగా నరుని తయారు చేశాడు. ఎందుకు? వాటన్నిటిని పరిపాలించడానికి. ఓకే, దూతల్ని మనకన్నా ముందు తయారు చేశాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? అవి మనకు పరిచయం చేయడానికి. ఇప్పుడు అర్థమైందా? హల్లెలూయా. సో ఈ దూతలు వాటికి అవే ఒక నిర్ణయం తీసుకోలేవు. అవి దేవుని మీద ఆధారపడాలి.
ఎవరి మీద? దేవుని మీద. ఈ యొక్క ఈ ఈ దూతల్ని దేవుడు ఏం చేశాడంటే డిస్క్వాలిఫై చేసేసాడు. హే, చాలు, ఇంకా మీరు ఆరాధన యోగ్యులు కాదు, ఆరాధనకి యోగ్యుడు నేను ఒక్కడనే, మీకు ఇంత సీన్ లేదు, మీరు వెళ్ళిపోండి అన్నాడు. మిఖాయేలు పంపించే అన్నాడు. పంపించాడు మిఖాయేలు. మన దురదృష్టం ఏంటంటే ఇక్కడికి వచ్చి పడ్డాయి. కానీ అది దేవుడి సంకల్పమే ఉండొచ్చు, మన దురదృష్టం కాదు అది. ఇక్కడ మనం ఒకటి నేర్చుకోవాలి దీని నుంచి. ఏంటదంటే, నువ్వు దేనికైనా సాష్టాంగపడి నమస్కారం చేస్తే దేవుడు దాన్ని ద్వేషిస్తాడు. దిస్ అ వెరీ హార్డ్ కోర్ ప్రిన్సిపల్. నువ్వు దేన్నైనా, రాయినైనా, ఆత్మకైనా, దూతకైనా, ఆత్మకంటే ఇన్ ద సెన్స్, రాయికైనా, ఆవుకైనా, విగ్రహానికైనా, దేనికైనా ఏదైతే దేవుడు సృష్టించాడో దానికి నువ్వు సాష్టాంగపడి నమస్కారం చేస్తే దేవుడు దాన్ని ద్వేషిస్తాడు. ఎందుకంటే దాన్ని సృష్టించింది నేను, నాకు కదా ఆరాధన రావాలి, నాకు కదా ఆ యొక్క సాష్టాంగ నమస్కారం రావాలి, దానికి ఎందుకు? అర్థమైంది ఇప్పుడు? దట్ ఇస్ ద లాజిక్. సో కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. అతి విన్యాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటి గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. మీ బహుమానమును అపహరింపకనీయకుడి అంటే మీ బహుమానం ఏంటో తెలుసా? దేవుని రాజ్యం. దేవుని రాజ్యాన్ని తొలగనీయకుండా ఆడు దూతలను కూడా ఆరాధించమని చెప్తాడు. కొలస్సీలో అక్కడ దూతల్ని ఆరాధిస్తున్నారు, అందుకే పౌలు రాశాడు కొలస్సీలకి దేవదూత ఆరాధన. మీరు దేవదూతలను ఆరాధించకూడదు, ఎందుకంటే వారు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు దేవదూతల్ని. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ దేవదూతలు కనబడి సాష్టాంగ నమస్కారం పెడుతున్నారు. దేవదూతలు వేరే జాతి, అర్థమైందా మీకు? వేరే జాతి. సో ఈ దేవదూతలు మనం ఆరాధించలేం, అవి దేవుళ్ళు కాదు. దేవతలు, దేవదూతలు దేవుళ్ళు కాదు, దేవుడు కాదు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ మరి దెయ్యాలు కూడా కాదు. దేవదూతలు దెయ్యాలు కాదు, దెయ్యాలు వేరు, అది వేరే క్లాసిఫికేషన్. దేవదూతలు దాని గురించి మాత్రం నేర్చుకుంటున్నాం. దేవదూతలు దెయ్యాలు కాదు, లేకపోతే మనుషులు చచ్చిపోయిన తర్వాత దెయ్యాలు అవుతారు, ఆ దెయ్యాల దేవదూత కాదు. మనుషులు చచ్చిపోయిన తర్వాత దెయ్యం అంటే అది ఆత్మగానే ఉండిపోతాం మనం, మళ్ళీ తిరిగి నరులుగా మార్చబడతాం, అది మనం గుర్తుపెట్టుకోవాలి. యేసయ్య 2వ రాకడలో మళ్ళీ మనకు శరీరం వస్తుంది. హల్లెలూయా. సో ఈజ్ డీప్ స్టఫ్. ఓకే, ఐ యు రెడీ? ఇంకా లోతుకి తీసుకెళ్తాను మిమ్మల్ని. క్లియర్ డిస్టింక్షన్ ఉంది దేవదూతలకి, నరులకి. క్లియర్ డిస్టింక్షన్, డిఫరెన్స్, చాలా పెద్ద డిఫరెన్స్ ఉంది. 2వ పేతురు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభు సమర్థుడు తెగువగల వారును స్వేచ్ఛాపరులనై మహాత్ములను దూషింపక వెరయకున్నారు. మహాత్ములు అంటే దూతలు. ఇక్కడ దూతల గురించి యాక్చువల్ ట్రాన్స్లేషన్ మనకు తెలుగులో మహాత్ములు అని వచ్చింది, ఇంగ్లీష్ యాక్చువల్ వర్డ్ సెలెస్టియల్ బీయింగ్స్ అంటే దూతలు. చదవండి. దూషింప వెరవకయున్నారు. దేవదూతలు వారికంటే మరి అధికమైన బలమును గలవారై శక్తి గలవారై శక్తి గల వారైనను ప్రభువు ఎదుట వారిని దూషించి వారి మీద నేరము మోపవెరతురు. అంటే దేవదూతలు మనుషుల మీద నేరము మోపలేరు. అర్థమైంది ఇప్పుడు? దేవుడు ఏదైతే దేవదూతలకు ఆజ్ఞాపిస్తాడో అది మాత్రం చేయగలరు. నువ్వు ఏదైతే దేవదూతకు చెప్తావు చేయమని అది మాత్రం చేయగలదు. నువ్వు ఆ దేవదూతను దూషించినా ప్రభు ముందు నీ ముందు నేరం మోపలేడు. హల్లెలూయా. ఐ గెట్ సమ్ క్లారిటీ. సో ఇంకో మొట్టమొదటి అవి జీవులు, రెండవది అవి ఆత్మలు. దూతలు ఆత్మలు. అందరూ చెప్పండి, ఆత్మలు. ఓకే, దే ఆర్ స్పిరిట్స్. దూతలు ఆత్మలు, మనలాగా
శరీరం కలిగి ఉండవు. అందుకే అవి ఎక్కడ పడితే అక్కడ ఎగిరిపోతాయి. ఫిజిక్స్ లాస్ ఏవి పనిచేయవు దానికి. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ 1 సెకండ్ కన్నా తక్కువ వేగంలో పరలోకం నుండి భూలోకంకి రాగలవు, తెలుసా మీకు? అరక్షణం కన్నా తక్కువ సమయంలో. ఓ యా, దిస్ ఇస్ ట్రూ. అరక్షణం కన్నా తక్కువ సమయంలో పరలోకం నుండి భూలోకానికి రాగలవు, మనం వస్తాయి. ఒకసారి ఆంధ్రజ్యోతి టీవీలో దూతల గురించి చేశాడు, వాడికి తెలియదు అది. ఒకడు టీవీ రికార్డింగ్లు పెట్టాడు, రికార్డ్ చేసి ఈ దూతలు ఇల్లుల మీద వాలే 4-5 దూతలు. ఒకసారి యూట్యూబ్లో కొట్టండి, అది ఆంధ్రజ్యోతి తీసేసాడు. తర్వాత ఎందుకు తీసాడు తెలియదు మరి నాకు. కానీ ఇంకెవడో దాన్ని ఆ రికార్డింగ్ని ఇంకెవడో రికార్డ్ చేసి మళ్ళీ ఆడి ఛానల్లో పెట్టాడు. నెల్లూరు ఒంగోలా, నెల్లూరులో ఇంటి మీద నుంచి వాళ్తున్నాయట, సప్పని వెళ్ళిపోతున్నాయంట, ఆకాశంలోకి వెళ్ళిపోతున్నాయంట, కిందకు వస్తాయి. నేను చూశాను అది విజువల్స్. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నేను ఒక దూతని ఎక్స్పీరియన్స్ చేశాను, మీ తర్వాత చెప్తాను. హల్లెలూయా. సో మన ఊహకి అందనటువంటి వేగంగా వెళ్తాయి, నెమ్మదిగా కూడా వెళ్తాయి. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నాకు వచ్చినటువంటి దూత, నా దగ్గరికి వచ్చినటువంటి దూత సమయానికి ఎటువంటి పోలిక లేకుండా అది ఎంత నెమ్మదిగా దిగిందంటే నేను ఆశ్చర్యపోయాను. అండ్ హీ వాస్ కవర్డ్. అవి కావాలన్నప్పుడు మనిషి రూపం కూడా ధరిస్తాయి. దూతలు కావాలన్నప్పుడు మనిషి రూపం కూడా ధరిస్తాయి, మనకి పరిచర్య చేయడానికి. యాక్చువల్గా చెప్పాలంటే ఇన్ ఆర్డర్ టు మేక్ సెన్స్ టు అస్, అర్థమైనా, మనకు అర్థం కావడానికి అకస్మాత్తుగా వస్తాయి. అందుకే చెప్పాను IFOZ, ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్. ఆదికాండం తీద్దాం. ఆదికాండం 19:1. ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చొని ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుగుకొనుడి, మీరు పెద్దల కడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చునెను. అందుకు వారు అలాగూ కాదు, నడి వీధిలో రాత్రి వెళ్ళబుచ్చుదామని చెప్పారు. లోతు కనబడాడు. ఎందుకు కనబడ్డారు అనుకుంటున్నారు? శరీర రూపంలో వచ్చారు లోతు దగ్గరికి. సో ఏంజల్స్, యూ క్యాంట్, నో లా ఆఫ్ యోర్స్ ఇస్ గోయింగ్ టు డిఫైన్ ద ఏంజల్స్. అర్థమవుతుందా? నువ్వు నీ యొక్క ఊహకి, నీ యొక్క ఆలోచనకి అందవయ్యి ఎలా కావాలంటే అలా మారిపోతాయి. నీరులా మారిపోతాయి, అగ్ని రూపంలో మారిపోతాయి. హల్లెలూయా. ఇంకా మళ్ళీ అలా కిందకి చదువుకుంటూ వెళ్తే ఈ 2 దూతలు ఏం చేసేది తెలుసా? భోజనం చేసేట లోతుతో కూర్చొని. ఏమైనా చేస్తాయి. ఇవి మనకు పరిచర్య చేసేటువంటి ఆత్మలు. హెబ్రీ పత్రిక 1:14 వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందుబో వారికి పరిచారము చెయ్యుటకై పంపబడిన సేవకులైన ఆత్మల కారా, పరిచారము చెయ్యుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ఎవరికి 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 మళ్ళీ చూద్దాం. కండిషన్ ఏంటి? రక్షణయు స్వాస్థ్యమును పొందుబో వారికి. అర్థమైంది కండిషన్? అంటే నరులకి, వారికి పరిచర్య చేసే సేవకులు. హల్లెలూయా.
ఎవరు చెప్పడం అందరూ? దేవదూతలు. కీర్తనలు 104:4 అంత వాక్యాలు ఈరోజు చదవండి. వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలలను పరిచారకులుగా ఆయన చేసుకొని ఉన్నాడు. హల్లెలూయా. వాయువులను, గాలిని తనకు దూతలుగాను, అగ్ని జ్వాలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకుని ఉన్నాడు. ఏమర్థమవుతుంది? సో కానీ ఒకటి, ఈ దూతలు మనతో సన్నిహిత సంబంధం కలిగి ఉండలేవు, లైంగికంగా ఏం చేయలేవు. ఇంగ్లీష్లో చెప్పాలంటే దే కెనాట్ హ్యావ్ ఎనీ సెక్షువల్ ఇంటర్ కోర్స్. అదేనా? వీళ్ళకి జెండర్స్ ఉండవు దూతకి. అందుకే ఒక్కోసారి ఆడు అది ఏదని వేస్తాను నేను. బైబిల్లో దూత గురించి కూడా అలా రాయబడి ఉంటుంది. ఒక్కోసారి ఆ దూత, ఈ దూత అలా ఉంటుంది. ఒక్కొక్కసారి మనకు అర్థం కావడానికి ఆయన అని ఉంటుంది. ఆయన శారీరకంగా వచ్చినప్పుడు. కానీ వీటికి ఎటువంటి శరీరం ఉండదు, వీటికి ఎటువంటి స్త్రీలింగమా పురుషలింగమా ఏముండదు. ఒకటి మాత్రం ఖచ్చితం, వీటికి చావు లేదు, మరణం లేదు. దే ఆర్ ఇమ్మోర్టల్స్. లూకా సువార్త 20వ అధ్యాయం చూద్దాం. లూకా సువార్త 20వ అధ్యాయం 35-36 వచనాలు చూడండి. అక్కడ కనబడుతుంది మనకి. పరమున మృతుల పునరుద్ధానమును పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇయ్యబడరు. వారు పునరుద్ధానములో పాలువారై ఉండి దేవదూత సమానులు. అంటే ఎందుకు ఆ మాట చెప్పానంటే, దేవదూతలకి ఎటువంటి పెళ్లి వివాహాలు ఇలాంటి ఏముండవు. అందుకే మాట అక్కడి నుంచి తీసాను అది. సో దేవదూతలు ఎలాగైతే చచ్చిపోలేవో, లూసిఫర్ కూడా అలాగే చచ్చిపోలేదు. లూసిఫర్కి మరణం ఉండదు. కానీ యుద్ధం మిఖాయేలుతో యుద్ధం చేసే ఆ యుద్ధంలో కూడా ఓడిపోయాయి. అందుకే పరలోకంలో వాటి స్థానం పోయింది. దేవుడు మాత్రం ఏం చేశాడంటే, మరి నన్ను తిరస్కరించే కదా, దీనికి ఏదో చేయాలని చెప్పి నరకం అనేది ఒకటి సృష్టించింది. అందుకే నరకం కూడా చూడండి, నరకం గురించి ఏం రాయబడి ఉంటుంది బైబిల్లో? అగ్ని ఆరదు, పురుగు చావదు. మనం ఏమనుకుంటే నరకం కలిసి చచ్చిపోతాం అనుకోడా. చచ్చిపోతే ఇంకా దానికన్నా బెటర్ ఆప్షన్ ఏముండదు. విషయం ఏంటంటే నువ్వు చావు అంటే ఆ టార్మెంట్ అర్థం చేసుకోండి ఒకసారి. దెర్ ఇస్ నో డెత్. కాలుతూ ఉంటావు. అరే నేనైతే ఆడికి వెళ్ళను. ఇప్పుడు అర్థమైంది యేసు ఎందుకు వచ్చాడు. ద ఇంపార్టెన్స్ ఆఫ్ క్రైస్ట్. హల్లెలూయా. ఈ నరకంలో యాక్చువల్గా సాతాను గురించి ఏమని రాయబడి ఉంటుందంటే, దేవుడు సాతానికి చైన్ వేసి బిగిచేస్తాడని ఉంటుంది. చైన్ వేసి, అది ఫిజికల్ చైన్ కాదేమో, ఇంకా త్వరగా ఒకసారి తీద్దాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 1-3 వచనాలు చూద్దాం. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకం దిగి, ఒక దేవదూత అగాధము గల తాళపు చెవిని తీసుకుని వచ్చింది పరలోకం నుండి. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతాను నన్ను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి 1000 సంవత్సరములు దానిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరాలు గడిచే వరకు ఇక జనములను మోసపరుచుకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. చూడండి, ఇక్కడ కూడా ఆ లూసిఫర్ని, ఆ యొక్క ఆది సర్పము అని రాయబడి ఉంది కదా. ఆ అపవాదిని దేవుడు బంధించలే. అందుకే చెప్తున్నా, దేవుడిది వేరే క్లాస్ అండి బాబు. దేవుడిని దూతలు పోల్చొద్దు. లూసిఫర్కి నువ్వు చాలా ఎక్కువ ఇంపార్టెన్స్. అందుకే ఇప్పుడు నేను సాతాన్ గురించి బోధించను. ఎప్పుడైనా నేను సాతాన్ గురించి సాతాన్ ఇలా చేస్తాడు అలా అంత సీన్ లేదు సాతానికి. నువ్వు ఎక్కడ కూర్చోంటే ఆడు కూర్చోవాలాడు. నీకు పరిచయం చేయడం కోసం పెట్టబడాడు. ఆడికి నువ్వు భయపడ్డం ఏంటి?
హల్లెలూయా. చదవండి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండా అన్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. తర్వాత చదవండి. అటు పిమ్మట వాడు కొంచెం కాలం విడిచిపెట్టబడవలెను. దాని తర్వాత మళ్ళీ విడిచిపెడతాడట. మళ్ళీ వస్తాడు ప్రపంచానికి, మళ్ళీ వేస్తాడు గిమిక్. ఒక స్కూల్ ఓపెన్ చేయాలంటే లంచం ఇవ్వాలంటాడు. గుర్తుపెట్టుకోండి, అగ్ని ఆరదు, పురుగు సావదు. ఏంటిది? ఏంటది? అక్కడికి వెళ్తావా? నీకు మరణం లేదు. బై ద వే, హలో బ్రదర్స్, మీరు అనుకుంటున్నారు ఏ బ్రదర్ మన హాయిగా సుట్టకాయలు చేసి మందు కొట్టేసి 60 సంవత్సరాలు బతికేద్దాం, క్యాన్సర్ ఏదో ఒకటి వస్తుంది, పోతాము, దరిద్రం పేడ వదిలిపోద్ది, రెంట కట్టుకునే అవసరం లేదు, ఏం కట్టుకునే అవసరం లేదు, మళ్ళీ పుడతావు నువ్వు. మళ్ళీ శరీరమే. నువ్వు అనుకుంటున్న శరీరము ఇది యాక్చువల్లీ ఇన్మోర్టల్. మోర్టల్ కాదు ఇది. అది కూడా చూపిస్తాను తర్వాత. ఆ శరీరం ధరిస్తాడట దేవుడు. హల్లెలూయా. 3వ పాయింట్ చూద్దాం. దూతలు ఏంటి? దూతల యొక్క నేచర్. టైం సరిపోదే ఈరోజు, ట్రై చేస్తాను. దేవదూతల యొక్క మూడవ గుణం. దేవదూతలు శక్తివంతమైనవి మరియు పరాక్రమమైనవి. ఇందాక ఆల్రెడీ చెప్పాను ఈ పాయింట్. ఎందుకంత శక్తివంతమైనవంటే ఆ యొక్క శక్తి వాటివి కాదు, దేవునివి. దేవుడు అలా తయారు చేశాడు వాటిని. అందుకే దేవుడు లేకుండా దూతలు ఉండవు. అర్థమైంది ఇప్పుడు? సో ఇప్పుడు చూడండి, సొదొమోని నాశనం చేయడానికి ఒక్క దూత సరిపోయింది. యేసు ప్రభు అంటాడు, నేను వేలేసి పిలిచానంటే వచ్చేస్తే 12 లీజియన్స్ వస్తాయి అన్నాడు. అంటే 12 × 6,000 ఎంత అండి? 72,000 ఏంజల్స్ అట్ట కనీసం అంటాడు. యాక్చువల్లీ వేసే అట్లీస్ట్ అతను పంపిస్తాడట. పక్కడు తిరిగి చెప్పండి, నాతో పెట్టుకోవద్దు, దేవదూత ఉంది నాకని. హల్లెలూయా. యాక్చువల్గా ఈ యొక్క దూతలకి దేవుడు ఒక పదం కూడా ఇచ్చాడు. ఎక్కడిచ్చా నాకు గుర్తురాట్లేదు, కానీ వాటికి దే ఆర్ కాల్డ్ ద మైట్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది. దేవుని యొక్క శక్తి అని ఉంటుంది ఒక దగ్గర రాయబడి, కరెక్ట్ గుర్తురాట్లేదు ఇప్పుడు నాకు. ఓకే, 15 మంది యేసయ్య యొక్క ఆ యొక్క సమాధిని, ఆ యొక్క రాతిని 15 మంది కదిపారు. ఎంతమంది? 15 మంది మూసారు. ఒక్క దూత వచ్చి దాని మీద పక్క తెలిసేసి దాని మీద కూర్చుంది. ఇప్పుడు అర్థమైంది దాని శక్తి ఎంత ఉంది. ఒక పట్టణాన్ని ఒక దూత నాశనం చేయగలిగింది. ఇంకా చెప్పనా, కొంచెం భయపడతారేమో ఇప్పుడు. ఐగుప్తులో ప్రథమంగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరిని ఒకే ఒక దూత చంపివేసింది. ఒకే ఒక దూత. ఇంకా ఈజీ చెప్పనా, లూసిఫరు దాని యొక్క సేనల్ని ఈ మైక్ ఒకే ఒకడు చూసుకున్నాడు దాని సంగతి. మీకు ఎన్ని దూతలు ఇవ్వబడ్డాయి తెలుసా? 2. ఎన్ని? హల్లెలూయా. ఇంకొక రెఫరెన్స్ చూపిస్తాను, జస్ట్ మీకు కొంచెం ధైర్యం వస్తుంది దూత ఏం చేయగలదు. యెషయా గ్రంథము 37:6 36. యెషయా గ్రంథం 37:36. అంతటా యెహోవా దూత బయలుదేరి అశ్షూరువారి దండుపేటలో 185,000 మందిని మొత్తెను. 185,000 మందిని. మీకు విషయం చెప్పనా, వాళ్ళు చచ్చిపోతున్నారని పక్కలకు కూడా తెలియదు. చదువుతాం, తెలుస్తుంది మీకే.
ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కళేబరములుగా ఉండిరి. రెండు దూతలు ఉన్నాయి మీకు. కొంతమంది ఆలోచిస్తాను, నా మీదంటే స్పెల్ వేసారు, బ్లాక్ మ్యాజిక్ గాడిది గుడ్డు దూత ఉంది నీకు. ఆడు చూసుకుంటాడు అదంతా, ఆడి పనే అది. హల్లెలూయా. నాది ఒక ఎక్స్పీరియన్స్ చెప్పి ఇంక ఈరోజు ముగిస్తాను. నాకు తెలిసి ఇంకొంచెం లోతుకి తీసుకెళ్తే మీరు తీసుకోలేరు ఈరోజు. నాది ఒక ఎక్స్పీరియన్స్ ఉంది ఇక్కడే హైదరాబాద్లో 2015లో. ఉదయాన్నే శనివారం ఉదయం బైబిల్ చదువుకుంటున్నాను. నా మటుకు నేను ఉన్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, బైబిల్ చదువుకుంటున్నాను, ధ్యానంలో ఉన్నాను. నేను పడుకొని చదువుతున్న బైబిల్. అకస్మాత్తుగా బంగారపు గ్యాసెస్తో నిండిపోయి ఒక జీవం అంతే. అది మరి ఏ దూత తెలియదు నాకు. ఇలా చేతులు పెట్టుకొని ఉంది, కత్తి ఉంది ఇక్కడ, ఇలా చేతులు పెట్టుకుని ఇలాగే పెట్టుకుంది. అలా ఆకాశం నుంచి కిందకి ఇలా దిగింది. అంటే ఆలోచించింది, ఆకాశం నా గదులకి గోడలు ఉన్నాయి, కింద నేల అంటలేదు, నేల మీద అంటలేదు. అది ఒక రకమైన బంగారపు గ్యాసెస్తో నిండిపోయి అలా దిగి అలా ఉంది అంతే. సర్లే వచ్చాడు కదని అంత లైట్ తీసుకోలేదు నేను. బైబిల్ చదువుతున్నామండి, బైబిల్ ఇలా పక్కన పెట్టేసి కూర్చున్నాను. అలా ఉన్నాను కాసేపు, ఎక్కడ కదలలేదు. చెమటలు వస్తున్నాయి, ఎందుకు వచ్చాడరా బాబు వీడని. దేవదూత నన్ను చూస్తుందని చెప్పి మరొకసారి కన్ఫర్మేషన్ ఇవ్వడానికి దేవుడు పంపించాడు. నువ్వు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తావు. ఒకసారి కారు నడుపుకొని వెళ్తున్నాను. ఇది నేను మరి ముగ్గురు స్విఫ్ట్ కారులో టర్నింగ్ తిరుగుతున్నాను. ఇలాగా ఓ బండరాయి ఉంది, గ్రానైట్ రాయి. ముందున వాడు ట్రాక్టర్ ఏదో వెళ్ళినట్టు ఉంది, గ్రానైట్ మోసుకుంటూ. ఆ గ్రానైట్ రాయి పడిపోయింది మధ్యలో, కరెక్ట్ సెంటర్లో. నేనేం 120 స్పీడ్లో ఉన్నాను స్విఫ్ట్ మీద. ఏబిఎస్ కానీ ఏమీ లేవు, ఎయిర్ బ్యాగులు కానీ ఏమీ లేవు. వెళ్ళిపోతున్నాను అనుకొని. అందరూ మంచి హెవీ పర్సనాలిటీలు అన్నమాట. ఫుల్ ట్యాంక్ కొట్టించుకున్నాను అప్పుడే. 2012 అనుకుంటుంది, నాకు సరి గుర్తురావట్లేదు సంవత్సరం. వెళ్తుంటే ఇలా ఇంకా ఆ టర్నింగ్ ఇలా తిప్పాను, ఎదురుగా బండరాయి ఉంది. నేనేమనుకున్నాను, సెంటర్ చేసి ఎక్కించేద్దాం బండరాయిని, సెంటర్ నుంచి వెళ్ళిపోద్దని చెప్పి అనుకున్నా. కానీ ఆ రోడ్ కర్వ్లో ఉంది కదా, అది మర్చిపోయా. ఫ్రంట్ టైర్స్ దాటేసాయి, బ్యాక్ టైరు ఆ గ్రానైట్కి తగిలి మళ్ళీ ఫ్రంట్ కొట్టి కారులో ఉన్న గీపులు అన్నీ పగిలిపోయాయి. అకస్మాత్తుగా ఏమైందో నాకు తెలీదు. నా కార్, నేనేమో పగిలిపోయిందన్న షాక్లో ఉన్నాను. బ్రేకు క్లచ్ నొక్కుదామని చెప్పి నొక్కుతున్నాను. అకస్మాత్తు నా స్టీరింగ్ లెఫ్ట్కి తిరిగిపోయి ఎలా అయింది. నేను బ్రేక్ వేసాను, కార్ ఆగిపోయింది. నా స్టీరింగ్ లెఫ్ట్కి ఎలా తిరిగింది నాకు ఇప్పటికీ తెలియదు. అది దోతే. అందుకే బైబిల్లో ఏమైనా ఉంటుందంటే, హీ విల్ పుట్ హిజ్ ఏంజల్స్ చార్జ్ ఓవర్ యూ అని ఉంటుంది. హల్లెలూయా. నా ప్రియ సహోదరుడా, ఇప్పుడైనా గ్రహించు, నీకు పరలోకానికి మధ్యన బోల్డ్ అంత లోకం ఉంది. There's a huge celestial operations going on. నీ కంటికి కనపడనటువంటిది, నువ్వు చూడలేనటువంటిది
ఒక గొప్ప లోకం ఒకటి ఉంది. కానీ నీ యొక్క ఆత్మీయ నేత్రాన్ని తెరిస్తే నువ్వు చూడగలవు, దాన్ని అనుభవిస్తావు. ఆమెన్. హల్లెలూయా. సో అందరు కలిసి ఈ యొక్క నేను ఇప్పుడు చెప్పిన మాట తీద్దాం. కీర్తనలు 91:11. నీ మార్గములు అన్నిటిల్లోని నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. హల్లెలూయా. నీ మార్గములన్నిటిల్లోని నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించెను. గుర్తుపెట్టుకోండి, నీ యొక్క దూత పని చేయాలంటే నువ్వు దేవునికి మొరపెట్టాలి. ఎందుకంటే నీ దేవుడు ఆ దూతను పంపిస్తాడు. హల్లెలూయా. దూతను నువ్వు అడగవు, దేవుడిని అడుగుతావు. దూత నీకు పరిచయం చేయాలి. యేసు అందుకే క్లియర్గా అంటాడు, నేను నా తండ్రిని ఇప్పటికిప్పుడు అడిగితే 12ని పంపిస్తాడు అన్నాడు. 12 సేన వ్యూహాలు, లీజియన్స్. నీ లైఫ్లో నీ యొక్క దేవదూతని యాక్టివేట్ చేయాలి. ఆమేన్. మొన్న అడ్వర్డ్ గారు వచ్చారు కదా, ఆయన వస్తున్నప్పుడు అనిల్ డ్రైవ్ చేసుకొని వస్తున్నాడు. అనిల్ నేను మళ్ళీ తిడతానేమో స్పీడ్గా వచ్చేస్తాడని చెప్పి 100లో వస్తున్నాడు అట. అడ్వర్డ్ అన్న, నేను 100 వెళ్తున్నావు కొట్టి అన్నాడు. 140, 150. ధైర్యం ఏంటి? మీటింగ్ లేట్ అవ్వకూడదు. పద. నా ప్రియ సహోదరి సహోదరుడా, 2 దూతలకి దేవుడు ఇచ్చాడు. పని చెప్తున్నావు లేదా? నువ్వు వాటికి పని చెప్పాలంటే నీ పరిచారకులు ఎవరో నీకు తెలియాలి కదా. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. నీ యొక్క రక్షణ దేవదూతుల యొక్క బాధ్యత. నీ రక్షణ దేవదూతల యొక్క బాధ్యత. దేవుడు అందుకే వాటిని సృష్టించాడు. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞలు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలసూరులారా, ఆయనను సన్నుతించుడి. దేవుని యొక్క వాక్యం క్లియర్గా ఉంది. దేవుని యొక్క దూతలు నీ కొరకు ఉన్నాయి, నిన్ను రక్షించడానికి, నిన్ను కాపాడడానికి, నిన్ను నడిపించడానికి. అంటే ఒకసారి ఇదంతా నేను చెప్తున్నానంటే నువ్వంటే దేవుడికి ఎంత ఇష్టం ఒకసారి ఆలోచించు. నీ యొక్క ప్రాణము, నీ యొక్క జీవము దేవునికి ఎంత ఇష్టం ఒకసారి ఆలోచించు. అందుకే నీకు కాపరిగా, నీకు కాపలాగా 2 దూతలు పెట్టాడు. ప్రియ ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, నీవు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప జ్ఞానం బట్టి నీకు వందనాలయ్యా. దేవా, నీవు పెట్టినటువంటి దూతల గురించి మేము నేర్చుకుంటుండగా దేవా, అవి మా జీవితంలో ఎలా ఉపయోగపడతాయి, ఎలాగా వాటిని మేము ఎలాగా పనిలో పెట్టగలం అనేటువంటిది జ్ఞానమును మాకు దయచేయము. దేవా, మా యొక్క జీవితంలో నీవు అనేక విషయాలు పెట్టి ఉన్నావు ప్రభువా. దాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ యొక్క గొప్ప రహస్యమును మాకు తెలియపరిచి, ఈ యొక్క గొప్ప జ్ఞానమును మాకు దయచేసినందుకు వందనాలు. ఈ యొక్క జ్ఞానమును మేము అమలు చేసి దాన్ని వాడటానికి సహాయం చేయము. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించము. ఈ యొక్క ఆరాధన, ఈ యొక్క వాక్యము
నీకు ఆమోదయోగంగా ఉందని చెప్పి, నేను గణపరుస్తుందని చెప్పి మేము నమ్ముతున్నాం ప్రభువా. దేవా, నీవే ప్రతి హృదయంతో మాట్లాడినందుకు వందనాలు. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసు క్రీస్తుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్కరికి ఎల్లప్పుడూ తోడై ఉండను గాక. ఆమెన్. అందరి ప్రైజ్ లార్డ్. వందనాలు. ఈ ఆరాధన మీకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్, వాక్యాలు, పాటలు వినడానికి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి. యూ కెన్ ఆల్వేస్ ఫాలో us on Facebook and Instagram. Our Facebook and Instagram handles NLI 777 and Ernest Mohanty. Thank you.